హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలో పిండి వంటల్లో ఎవరి వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు లక్ష్మి గారు రాశారండి మహబూబ్ నగర్ నుంచి. ఓకే. స్వీట్ కార్న్ అలాగే టొమాటో కాంబినేషన్ లో మంచి రైస్ ఐటమ్ చేయమన్నారు. ఓకే. సో చాలా బాగుంటుంది. బాగుంటుంది. టొమాటో కొంచెం మనకు పులుపు, సో స్వీట్ కార్న్ కొంచెం స్వీట్ గా ఉండేసి యా చాలా బాగుంది. దాంతో రైస్ ఐటమ్ అంటే రేర్ కదా కొంచెం చేసుకోవటం. అంటే ఈ కాంబినేషన్ అంతగా ఎవరు చేసుకోరు. బట్ వీళ్ళు అడిగారు కదా, మంచి కాంబినేషన్ ఇది, చేసుకోవచ్చు. అంటే మనకి టిఫిన్స్ కానీ లేకపోతే ఎక్కడన్నా మనం అలా ట్రావెల్ టైంలో క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. స్వీట్ కార్న్ టొమాటో రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్వీట్ కార్న్ టొమాటో రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, షాజీరా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం అన్నం రెడీ చేసి పెట్టేసుకోవాలి. బాస్మతి బియ్యం పొడి పొడిగా వచ్చేలాగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. సో కొద్దిగా నూనె వేసుకొని, ఓకే, ఎండుమిరపకాయలు, కొద్దిగా షాజీరా. ఓకే. సో ఇందులో షాజీరా బాగుంటుందా? అవునండి. పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా ఉల్లిపాయ, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో కొంచెం అంటే పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం కూడా ఘాటు ఉంటే మనకు బాగుంటుంది రైస్ ఐటమ్. సో కాబట్టి మీరు ఇక్కడ ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 వేసాను. మళ్ళీ కొంచెం కారపొడి కూడా వేస్తాను. ఓకే. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్. సో ఇవి కూడా కొద్దిగా వేగాలండి మనకు. ఓకే. సో కొంచెం ఆ పోపు అంతా కూడా స్వీట్ కార్న్కి పడితే బాగుంటుంది. ఓకే రాజు గారు, ఆలోపు చిట్కా చూసేద్దామా? ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొదటి చిట్కా: బత్తాయి, నారింజ, కమల పండు లాంటివి తినేటప్పుడు ఆ పీచుని పడేయకుండా మొత్తంగా తినడమే మంచిది. ఎందుకంటే అందులో మనకు లభించే ఫైబర్ డైజెషన్కి ఉపయోగపడుతుంది, అలాగే స్టమక్ని క్లీన్ చేస్తుంది కూడా. చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? ఓకేనండి. సో దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు వేస్తుందండి. సో ఈ టేస్ట్ అనేది కూడా బాగా తెలుస్తుంది. ఓకే. సో ఇదంతా ఒకసారి కలిపేసి టమాటో పేస్ట్ అండి. టమాటో పేస్ట్. సో టమాటో ముక్కలు ఉడికించి పేస్ట్ చేశాను. ఓకే. కొంచెం మనకు ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇందులో మనం ముక్కల్లాగా తీసుకోవటం కన్నా కూడా పేస్ట్ లా తీసుకుంటే బెటరా? రైస్కి బాగా ఫుల్ కోటింగ్ లా వచ్చేస్తుంది మనకు. కలర్ అనేది కూడా కొంచెం మనకు రెడ్డిష్లో బాగా కనిపిస్తుంది. ఓకే. ఓకే. సో కొంచెం దగ్గర కూడా వచ్చేసింది కదా. ఎస్. సో రైస్ యాడ్ చేసేసుకోవాలా? ఎస్. సో ఇంకా ఫైనల్గా మనం జీలకర్ర పొడి కూడా వేసుకుంటామా రాజు గారు? అవునండి, కొంచెం ఆ టచ్ కూడా వేస్తున్నాను. రైస్, సో కొద్దిగా జీలకర్ర పొడి. సో ఇది స్పెసిఫిక్గా బాస్మతి రైస్ అయితేనే బాగుంటుందా, లేకపోతే నార్మల్ రైస్ కూడా బాగుంటుందా రాజు గారు? నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి. ఓకే. సో బాస్మతి రైస్తో ఇంకొంచెం మనకు రిచ్గా అనిపిస్తుంది. అంటే ఆ బాస్మతి రైస్ తాలూకు ఆ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది కదా. అవును. సో అది కొంచెం బాగుంటుంది బాస్మతితో. ఓకే. సో రెడీ అయిపోయింది. ఓకే. సో ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనా? ఎస్.
సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర. కొత్తిమీర. ఓకే, సో టొమాటో కార్న్ కాంబినేషన్లో రైస్ ఐటమ్ రెడీ అండి. ఓకే, వేడి వేడిగా స్వీట్ కార్న్ టొమాటో రైస్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. స్వీట్ కార్న్ టొమాటో రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, షాజీరా, కరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ టొమాటో రైస్ రెడీ.